రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తాం. This bill in this present state is no use to the people of our state. అమరావతికి అనుకూలమే కానీ చట్టబద్ధతకే వ్యతిరేకం. అమరావతిని వద్దనం కానీ పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం. అమరావతి కావాలనే అంటాం, అవసరమైతే మళ్ళీ మారుస్తాం. సరిగ్గా ఇదే వరుస. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షం వైఎస్ఆర్సీపీ కొన్ని రోజులుగా ఇలాగే ఆడ్గా బిహేవ్ చేస్తుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు ప్రేమంటోంది, పెళ్ళంటోంది, కానీ నాతోనేనా అన్నట్లుగా ఇప్పుడు అమరావతికి ఓకే అంటున్నారు, మేము అడ్డం కాదు అంటున్నారు, కానీ ఉంచుతారా ఉంచరా అనేది మాత్రం చెప్పడం లేదు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది. అమరావతి ఓకే కానీ మాకు మావిగన్ కూడా కావాలి అంటున్నారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. ఈ పేరు విని ఇదేదో కొత్త రకం మామిడి పండు అనుకోవద్దు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతానికి డిరైవ్ చేసినటువంటి పేరు ఇది. ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపాదిస్తున్నటువంటి భవిష్యత్తు రాజధాని ప్రాంతం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి రాలేదు, ఉన్న చోటే ఉంది. అదేంటంటే ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతాన్ని మచిలీపట్నం దాకా విస్తరించి అక్కడ నుంచి మచిలీపట్నంలో నుంచి ఎంఏ, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి మావిగన్ అనే పేరు తీసుకొని మావిగన్ అనే ఒక కొత్త పేరు పెట్టుకోమని చెప్తున్నారు. వినడానికే విచిత్రంగా ఉన్నటువంటి ఈ పేరుని ఆయన మాత్రం ప్రతిపాదించారు. ఇప్పుడు ఇలా ప్రతిపాదించారు కానీ అసలు దీనికైనా కట్టుబడి ఉంటారా అంటే దానికి ఎక్కడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే ఎన్నో వైరుధ్యాలు కనిపించాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ఆయన వ్యతిరేకించారు. ఏమని చెప్పి వ్యతిరేకించారు? అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ చట్టబద్ధత కల్పించే ప్రక్రియకి వ్యతిరేకం అన్నారు. చట్ట సవరణ చేస్తే మళ్ళీ వచ్చేవాళ్ళు తిరిగి చెయ్యరా అన్నారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. అయినా ఈ ప్రతిపాదన ఎందుకు అంటే అదంతే. మావిగన్ అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా అమరావతి విషయం మీద ఒక క్లియర్ స్టాండ్ అనేది చెప్పడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మావిగన్ పేరు ఇది మేము ఇంతకుముందే ప్రభుత్వానికి చెప్పామన్నారు. ఎప్పుడు చెప్పారైతే తెలియదు. ఎందుకంటే అమరావతి 3 రాజధానుల ప్లాన్ అనేది మిజరబుల్ ఫ్లాప్ అయిన తర్వాత, అంటే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజధాని గురించి రియాక్ట్ అయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే గుంటూరుకి విజయవాడకి మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకెక్కడో 500 ఎకరాల్లో రాజధాని కట్టుకోండి అంటూ ఆయన ఫ్లోలో ఆయన సలహా ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా పబ్లిక్గా చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే 500 ఎకరాల్లో గుంటూరు విజయవాడ దగ్గర రాజధాని కట్టుకోమని. అలాగే ఆ పార్టీలోనే ఉన్నటువంటి ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిగా మేము అమరావతిని గుర్తిస్తున్నాం కదా అన్నారు. అంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు, రాజధానికి అమరావతికి ఈ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు అనుకుంటారు. అయితే అంతవరకు ఓకే, కానీ దాన్ని చట్టం చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఓ ప్రాంతాన్ని శాశ్వత రాజధానిగా చేయడం కరెక్ట్ కాదని, రాజ్యాంగబద్ధం కూడా కాదని, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని తమ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే రాజధాని రాష్ట్రం హక్కు, దానిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి అనేది ఆయన వాదన. ఫెయిర్ ఎనఫ్. కానీ అంతకు ముందు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఒక రాజధానిని నిర్ణయించింది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రాజధానిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన తర్వాతనే ఇప్పుడు అలాంటి మార్చే ప్రయత్నం చేయకుండా ఆ రాజధాని ప్రాంతానికి ఒక శాసనపరమైనటువంటి హోదాను దఖలుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి రాజధానిని పొలిటికల్ కారణాలతో మార్చే ప్రయత్నం చేయకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ చర్యకు ప్రయత్నించాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు. రాజధానిని మార్చడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నించకపోతే ఇవాళ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రాజకీయ కారణం కాదు, అసలు నిజంగానే అమరావతి వైబుల్ కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకుంటే ఆ విషయాన్ని ఆయన దాచుకోవాల్సిన పనేమీ లేదు. కేవలం ప్రెస్ మీట్లో మాత్రమే కాదు, ప్రెస్ మీట్లో
అమరావతిలో ఎంత అవినీతి జరుగుతోంది, లేకపోతే అమరావతి ఎందుకు సాధ్యం కాదు అని చెప్పినప్పుడు అంతే క్లియర్ స్టాండ్ తోటి అమరావతి వైబుల్ కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు, రాజధానిగా ఇంకో ప్రాంతాన్ని పెట్టాలి అని చెప్పొచ్చు. కానీ అలా చేయకుండా ఇవాళ పార్లమెంట్లో వ్యవహరించిన తీరులో కానీ, పార్లమెంట్లో ఏం చెప్పారు, పార్లమెంటుకు వెళ్లే ముందు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పకుండా చెప్పారు. కానీ పార్లమెంట్లోకి వెళ్ళాక ఏం చేశారు, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. పార్లమెంటు సమావేశం జరుగుతుండగానే ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, అమరావతిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేను వ్యతిరేకించలేదని చెప్పారు. మరి ఎప్పుడూ వ్యతిరేకించినప్పుడు దానికి చట్టబద్ధమైనటువంటి హోదా కల్పించే ప్రయత్నాన్ని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారనడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంతేకాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ తీర్మానం చెయ్యదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏమి కన్వే చేస్తున్నారు, మీరు ఇవాళ చట్ట సవరణ చేసినా అవసరమైతే మేము మారుస్తాం అనేటువంటి ఒక క్లియర్ స్టాండ్ని అక్కడ ఇస్తున్నారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, అమరావతి అనేది అలాగే ఉంటుందా అని ఒక సామాన్య జనానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ని ఇంతవరకు క్లియర్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, అసలు ఈ రాజధాని విషయంలో 7 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ఎందుకో పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక క్లియర్ స్టాండ్తో లేరు. మొదట్లో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్ అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు, అమరావతి అంతా ఎక్కడికి పోదు, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్దిగా స్టాండ్ మారుతూ వచ్చింది. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల కోసం సిఆర్డీఏ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నం చేసి హైకోర్టు సుప్రీంకోర్టులో దెబ్బలు తిని చివరికి ఏమీ చేయలేక వదిలేశారు. చివరికి ఎలక్షన్లో ఓడిపోయారు. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ దగ్గర 500 ఎకరాలు అన్నారు. ఆ తర్వాత అమరావతి ఓకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి ఓకే అంటున్నారు. మళ్ళీ పార్లమెంట్లోకి వెళ్ళి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. ఒక్క క్లియర్ స్టాండ్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, అమరావతి చట్టబద్ధతకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు ఇది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి డ్రామా అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంతవరకు ఓకే, అక్కడ అవినీతి జరుగుతుంటే అవినీతి అనే అంశం మీద పోరాటం చేయొచ్చు. కానీ రాజధానిగా ఆ ప్రాంతం ఉండాలా వద్దా అనే క్లియర్ స్టాండ్ను మాత్రం ఇంతవరకు వైఎస్ఆర్సీపీ చెప్పలేకపోతుంది. ఇవాళ దానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అమరావతిని వ్యతిరేకించడం లేదు అని చెప్తున్నారు తప్పితే అలాంటి హోదా కల్పించడం మాకు అభ్యంతరం లేదు అని చెప్పలేదు. అంతేకాకుండా పనిగట్టుకొని ఇంకెవరైనా వచ్చి దీన్ని మార్చొచ్చు అని ఒక హింట్ ఇచ్చారు. దానివల్ల మళ్ళీ అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అవుతుంది. అంతేకాదు, నిన్నటికి నిన్న ఉత్తరాంధ్రకు చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు, ఆ పార్టీలో చాలా సీనియర్ నేతలు వాళ్ళిద్దరూ కూడా, ధర్మాన ప్రసాదరావు కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ, వాళ్ళిద్దరూ కూడా అన్నీ అమరావతిలో పెట్టేస్తే మేమేం చేయాలి, అన్నీ అమరావతిలో చేస్తే మేమేం చూసుకోవాలి, దానికి చట్టబద్ధత కల్పిస్తే మేమేం చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత అసలు ఆ పార్టీ ఏమనుకుంటోంది అనే విషయాన్ని ఎక్కడ స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పకుండా అలాంటి కన్ఫ్యూజనే క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు.